చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేనండి మీ మంగతయ్యారు. అదే మంగళగిరి మంగతయ్యారు వార్తలకి స్వాగతం సుస్వాగతం. మీరింతే నేనింతే. మంగళగిరి మంగతయ్యారు వార్తలు మీరింతే నేనింతే. శతమానం భవతి సతేంద్రాయుః శతవీర్యాయుః శతతేజాయుః శతభాగ్యాయుః మా ఓడేందో మంత్రాల్లోకి వెళ్ళిపోయాడు. శతసంపదాయుః శతవత్సరాయుః. జై ఎంఎస్ఆర్. జై జై ఎంఎస్ఆర్. అబ్బాయి బాగున్నావా? ఏందయ్యా మంత్రాల్లోకి వెళ్ళావు? ఇవాళ ఆ, మా సార్ బర్త్డే కదా, మన సారదా. ఆ, ఎంఎస్ఆర్ గారు పుట్టినరోజా? సాయంత్రం పూజ ఉంది. అవునా అబ్బాయి? పంతులు గారు ఎందుకని ఆ, నేనే చదివేస్తున్నానే బా. నువ్వే చదివేస్తున్నావా మంత్రాలన్నీ? బాగా చదివినా. అబ్బాయి రోజు రోజుకి అభివృద్ధిలోకి వస్తున్నావు అబ్బాయి నువ్వు. ఏ వృద్ధే? అభివృద్ధి. సర్లేగానే ఆ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ మనం ఆ, ఈ వారం ఏం వార్తలు తెచ్చావే? అబ్బాయి మంచి మంచి వార్తలు తీసుకొచ్చానయ్యా. అబ్బాయి సూపర్ ఆర్ అని సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో పెద్ద సభ జరిగింది కదా. సూపర్ ఆరు కాదే బాబా, ఆ, సూపర్ సిక్సే బాబాదా. సూపర్ 6 అంటారా? ఆ, మరి సూపర్ హిట్ అన్నాడు అబ్బాయి. సూపర్ 6 ఆ, సూపర్ హిట్ ఆ ఆ. ప్రోగ్రాం పేరు. ఆ సూపర్ హిట్ అయినాయి అని సీఎం ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా పవన్, బీజేపీ చీఫ్ మాధవ్ గారు కూడా వచ్చారంట అబ్బాయి. ఆ. వీళ్ళందరూ కలిసి అంట చెప్పినవి అన్ని చేసేసాము అని కూటమి ప్రభుత్వం అంతా కలిసి చెబుతున్నారు. కాదే ఆ, అట సూత్తరేంట్రా ఎవడ్డప్పాలు కొట్టండి అని ఆ, పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో అంటాడు. ఆ, అట్టనే ఉంది కూటమి ప్రభుత్వం చెప్పేదే. అంతేనా? కూటమి సూపర్ హిట్ పట్టో చెప్పాల్సింది ఆ, ప్రజలు కదా. ఇంకో వార్త చెప్పనా? ఏంటి? ఈ విజయవాడలోనంట కొత్త రాజేశ్వరపేట ఉంది కదా అబ్బాయి, ఆ, అందులోనంట నీళ్ళంతా కలుషితమైన నీళ్లు తాగారంట అబ్బాయి. పాపం. చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముతక లేదు అబ్బాయి. అందరికి వాంతులు ఈ రోజునాలు అబ్బాయి. అయ్యో 100 మంది కంటే ఎక్కువగానే ఆసుపత్రిలో చేరుతానంట 2 చచ్చిపోయారంట అయ్యా. పాపం కదా. బాధితులకి అందరికీనంట మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి అబ్బాయి బాగుండావా, ఏం చేస్తున్నావయ్యా, వాంతులు తగ్గినయ్యా అని అడుగుతున్నారంట అయ్యా. కాదే బాబా, ఆ, కొండ నాలుగుకి మందేస్తే ఉమ్, ఉన్న నాలుగు ఊడిందంట. అట్లా ఉంది వ్యవహారం. ఆ, రాజధాని ప్రాంతం అని చెప్పి పన్నులు వసూలు చేయడం తెలిసిన ప్రభుత్వానికి ఆ, కలుషితం లేని మంచి నీరు సరఫరా చేయడం చేత కాలేదే. చేత కావట్లేదు అబ్బాయి. చేతులు గాలేక ఆ, ఆకులు పట్టుకున్నట్టు ఉమ్, ఇప్పుడు ఆడావిడి చేస్తున్నారా బాబా. అడావిడి చేస్తున్నారు అబ్బాయి, పేనాలతో ఆడుకుంటున్నారు అబ్బాయి. అవునే బాబా. ఆ, ఉమ్. అబ్బాయి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా, ఆ, అందులోనంట మరణించిన వాళ్ళు ఉంటారు కదా అబ్బాయి, చచ్చిపోయిన పేనం పోయినాక అవునవును. వాళ్ళని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్తున్నారంట ఆ, అబ్బాయి. అది మృతదేహాలు తీసుకొచ్చి ఎవరు మనుషులు వాళ్ళకి అప్పచెప్పటానికి కూడా లంచాలు అడుగుతున్నారంట అబ్బాయి. అయ్యి బాబు ఏం దీన్నే చేస్తాం బాబా. అంటారేమో శవాల మీద డబ్బులు ఏరుకోవటం అంటే. ఉమ్, ఆ, శవ- ఆడు అడిగిన డబ్బులు ఇవ్వకపోతేనంట శాసగిరే ఉమ్. అల్లాడిపోతున్న పేదోళ్ళనంట మామూలు కోసం ఇసుకిస్తున్నారంట అబ్బాయి. కాదే ఆ, శవాలను పీకి తినే రాబందుల జాతి అంతరించిపోతుందనే ఆ, కేంద్ర ప్రభుత్వం తెగ బాధపడిపోతుంది. అవునబ్బాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చూపిస్తే ఆ, ఆ రాబందుల జాతి ఇంకా బాగానే బ్రతికే ఉందని తెలిసిపోతుంది. తెలిసిపోతుంది అబ్బాయి. అబ్బాయి ఆ, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసు సొంత కంపెనీ పెట్టుకున్నాడు కదా, అవునవును. అది మోసం చేసి ₹1 కోటి టోకర వేసారంట కేటుగాళ్ళు. బాబోయ్. ఆ, ఉదయ్ శ్రీనివాస్ అడిగినట్టు వాట్సాప్ మెసేజ్లు పెట్టారంట అబ్బాయి. ఉమ్. పెట్టి అకౌంట్లలో డబ్బులు వేయించుకుని మొత్తానికి అన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. ₹1 కోటి కొట్టుకెళ్ళారు అబ్బాయి. ఆడెవడో నీళ్ళంటాడే సేమ్. నాలంటాడేనంటావా? నేనెవరి తీసుకున్నాను రా శేషగిరే. నేనేమన్నా నిన్నేమన్నానే బాబా? ఆ, నిన్ను కాదందే. ఆ, వినపడింది ఏంటి? అది వినపడింది లేరా. గూడిని మింగేవాడు ఒకడైతే ఆ,
గుడిని గుడిలోని లింగాన్ని మింగేవాడు ఒకడు. అంతేనబ్బాయి. ప్రజల సొమ్ము అప్పనంగా రాజకీయ నాయకులు మెక్కేస్తుంటే ఆ వాళ్ళ సొమ్ముని తెలివిగా కొట్టేసి కేటిగాళ్ళు ఇంకొందరు అవునబ్బాయి. సరిపోయారు. సరిపోయారు అందరూను. దొందే దొందే మా ఎక్కలాగా. అబ్బాయి నిన్ను నన్ను అక్క తమ్ముడు అందమైన జంట లేదబ్బాయి. వాళ్ళ ప్రేమ అని అందరూ అనుకుంటున్నారు అబ్బాయి. మనం అట్టంటే వాళ్ళం కాదయ్యా. అంతేలే. బ్రేక్. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం. బాధితులకు అండగా ఉంటాం. నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం. చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్. తిరిగి స్వాగతం. జిల్ 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 జిగేలు రాజా. అమ్మో, మా ఓడి భక్తి అంతా పోయింది. జిల్జిల్లోకి వచ్చాడు. మరి సాయంత్రం పార్టీ ఉంది కదా. అవునా అబ్బాయి? మా ఎంఎస్ఆర్ గారి బర్త్డే కదా. అవును, ఎంఎస్ఆర్ గారు పుట్టినరోజుకి నన్ను పిలవలేదా జాజిగిరే? నీకెందుకు వెళ్తారా నిన్ను? అదేంది అబ్బాయి జాజిగిరే, నువ్వు ఉన్న చోటే ఆఫీసులో నేను కూడా పనిచేస్తున్నా. అంటే నీ ఆరోగ్యం బాగాలేదు కదా బాబా. ఆరోగ్యం బాగాలేదని పిలవలేదా? లేకపోతే మహానుభావుడు నన్ను పిలవకుండా ఎట్టుంటాడయ్యా? ఆఫీసులో అట్టడుగును ఉద్యోగం చేసే వాళ్ళను కూడా దగ్గరుండి పట్టించుకునే గొప్ప మనిషి మన ఎంఎస్ఆర్ గారు. నన్ను కూడా పిలుచుంటాడు అబ్బాయి జాజిగిరా. నువ్వే వస్తా, నువ్వు చేసే పనులన్నీ చూస్తానని నువ్వు రానిట్లేదు లేరా? తీసుకెళ్తానులే బాబా. ముందు తొందరగా చదువు, మరి వెళ్ళాలి ప్రోగ్రామ్ కే. అబ్బాయి, అవినీతి ప్రభుత్వం దిగిపోవాలి, అవినీతి నాయకులు దేశం ఇడిచిపోవాలి అని కోరతా నేపాల్లో ప్రజలందరూ కలిసి ఉద్యమం చేసి హింసాత్మకంగా మార్చారు అబ్బాయి. అవునే బాబా. రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయాడంట ప్రధాని. పేజీల చేతుల్లో తన్నులు తిన్న మంత్రులందరూ తన్నులు దీని ఆడపడుండారంట అబ్బాయి నేపాల్లో. అక్క అబ్బాయి, నువ్వు ఈ వార్త చదువుతుంటే నాకు గుర్తొచ్చిందే. ఏందబ్బాయి? బలవంతుడకు సర్పము తొలిసీమల చేత చిక్కి చావదే సుమతి అన్నాడు పెద్ద ఆయన. అవునబ్బాయి. ప్రజల సొమ్ముకి బాగా మెక్కి వాళ్ళపైనే పెత్తనం చేసి నాయకులను నేపాల్ యువత సావుగొట్టి చెవులు మూసింది. అవునబ్బాయి. దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి దేశం వదిలి పారిపోయారా బాబా. పారిపోయారంట అబ్బాయి. ప్రజలు తలుసుకుంటే రాజులకు తలుసుకుంటే దెబ్బలకు కొదవు కాదు, ఇక్కడ ప్రజలు తలుసుకుంటేనే దెబ్బలకు కొదవలేదన్నట్టుంది కదా అబ్బాయి. నువ్వు కూడా సామెతలు చెప్పేస్తున్నావు బాబా. అబ్బాయి 4-5 నేర్పించావుగయ్యా నువ్వు. ఇక్కడ జాయిన్ అయ్యాక ఇక్కడ వాటర్ పట్టిందే నీకే బాగానా? అబ్బాయి, హెడ్ ఆఫీస్ నుంచి మీ లెక్కల్లో ఉన్న బొక్కలన్నీ చెక్ చేయటానికి వచ్చాము, మీది మొత్తం ఆడిటింగ్ చేయటానికి వచ్చాము అని చెప్పి 2.5 కోట్ల రూపాయలు బంగారాన్ని తీసుకొని లాబోదిబోమంటున్న సిబ్బందిని చూసి నవ్వుకుంటే వెళ్ళిపోయాడంట కేటుగాడు. ఏడో తెలుసా అబ్బాయి? ఒక షాపులోనబ్బాయి. ఇదేందో కోట్లు అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ పోయినా వేరే గాని అబ్బాయి, షాపుల్లో డబ్బులు తీసుకెళ్తే ఏమొచ్చింది శాసగిరే? అంతేలే బాబా, దొంగ చేతికి తాళాలితే ఏం చేస్తాడు? ఇదిగో ఇట్టనే ఉంది అందిని గడికి దోచుకుని పోతాడు. అంతే. అయినా 2.5 కోట్ల బంగారం ఒక్కడికే అప్పచెప్పి దిక్కుమాలిన కొబ్బరి నీళ్ళ కోసం ఎవడైనా వెళ్తాడంట? ఎవడన్నా వెళ్తాడా అబ్బాయి? కొబ్బరి నీళ్ళ కోసం పంపాడంట, ఇళ్ళ లగెత్తుకుని వెళ్ళిపోయారంట. ఆడు మొత్తం దోసేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం అబ్బాయి? విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు ఏమన్నారు రాష్ట్రం పండుగ అని పైసా కూడా ఇయట్లేదంట అబ్బాయి ప్రభుత్వము. దారుణం కదక్క. మరి దారుణం కదా
అబ్బాయి కోట్ల రూపాయలు దండుకున్న ప్రభుత్వ శాఖలు అమ్మవారి సొమ్ము చేసుకున్న అధికారులు వీళ్ళందరూ కలిసి ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పండగ ఏంది అనుకుంటా పైసా ఇట్లేదంట అయ్యా అమ్మవారికి. అమ్మ సొమ్ము అంటే అందరు కలిసేనే బాబా. అలుసైపోయింది అబ్బాయి. మనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడంట వెనకట ఒకడు. అవునబ్బాయి. అట్లా ఉంది మన నాయకులు వ్యవహారం. రాష్ట్ర పండుగ అని చెప్పి అమ్మ సొమ్మంతా హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారే బాబా. కరిగిచ్చేస్తున్నారు అబ్బాయి. దేవుళ్ళు సొమ్ము తింటున్నారు అబ్బాయి. అబ్బాయి ఇంకా వార్తలు చివరికి వచ్చేసాం అబ్బాయి. చివరి వార్త చెప్పబోతున్నా. వచ్చేసాం గానే సర్లేగానే స్క్రిప్ట్ లో అన్ని కట్టుకుంటే తప్పులు చదువుతున్నావు అంటే ఏంటే అబ్బాయి? చదివి మా నాన్న చదివిచ్చాడు రా. నిన్ను బడికి పంపడానికి నన్ను బడి మానేసి కూర్చోబెట్టాడు గారా. ఆ తప్పులు చదువుతున్నావు పాండురంగారావు గారు తెగ బాధపడిపోతున్నారే బాబా. పాండురంగారావు గారు రాసే రాతలన్నింటినీ అందరూ చదవగలరా అబ్బాయి? మరి చదవాలే బాబా, ఏం చేస్తాం, తప్పదు కదా. మనం చదువుకున్నది అంతంత మాత్రం అయ్యా. నువ్వే పాండురంగారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పు మక్క ఏమంత చదువుకోలేదులే అయ్యా. ఈ ప్రోగ్రామ్ ఎడిటింగ్ చేయాలంటే ఆ సురేష్ దినేష్ తెగ బాధపడిపోతున్నారంట. అర్థం చేసుకోమని చెప్పు అబ్బాయి. మరి అక్కడికి చక్కగా చదవటం రాదులే అని చెప్పు నానా. స్టూడియోలో షూటింగ్ చేసేటప్పుడేమో ఆ సందీప్ సతీష్ సాయి పక్కకెళ్ళి మాట్లాడుకుంటారంట. సందీప్ సాయి సతీష్ ఈ ముగ్గురికి స్ట్రైట్ గా కూర్చుంటే పక్కకు జరగమంటారు అబ్బాయి. పక్కకు జరిగి కూర్చుంటే ఎదుగు జరగమంటారు అబ్బాయి. అంతే మరి. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి కదా బాబా. అందుకే వింటున్నానయ్యా. ఏంటే బాబా మధ్యలో కాఫీ తాగుతున్నావా? అబ్బాయి శాసిగిరే 3-4 రోజుల నుంచి మంచాన్ని పడ్డా సంగతి నీకు తెలుసు కదా అబ్బాయి. ఉడుకు నీళ్లు తాగుతున్నాను రా కసిని. అవునా? తెగ తాగిందా కదా తాగావా? అబ్బాయి గొంతంతా ఒకటే నొప్పి పడుతుంది అబ్బాయి. ఒక్క క్షణం కూడా కూర్చోలేకపోతున్నాను. కాసిన తాగితేనే ఉడుకు నీళ్లు తాగి ఉంది అబ్బాయి. జ్వరం అని చెప్పి 3 రోజులు ఆఫీస్కి రాకుండా ఇప్పుడు ప్రోగ్రామ్ షూటింగ్ వచ్చో లొట్టడి కాఫీ తాగో. అవును అబ్బాయి. మళ్ళీ కాఫీ తాగుతున్నా అంటున్నావు. ఇంకేముందా వార్త ఉందా? అబ్బాయి మా ఫోన్లు మా ఇష్టం, మీకెందుకు ఇయ్యాలి, మేము ఇంతే అంటున్నారంట ఈజీవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులందరూ. ఎందుకే అబ్బాయి ఫోన్లు లోనకు తీసుకురావద్దని కొత్త రూలు పెట్టారంట అబ్బాయి. ఓరియా. ఏం చెయ్యాలో తెలియక వీళ్ళందరూ మాట్లాడే మాటలకి తల పట్టుకుని కూర్చుంటున్నారంట అబ్బాయి. దేవస్థానంలో ఉన్న సిబ్బంది అంతాను. కాదే బాబా, భక్తి ఏమో శివుడి మీద, చిత్తం చెప్పుల మీద అన్నారు. అట్లా ఉంది ఈ భక్తులు ఎవరం. ఎక్కడెక్కడి నుంచో అమ్మను చూడాలని వస్తారు. ఫోన్లు మాత్రం కాసేపు కూడా పక్కన పెట్టరు. ఆ మాత్రం దానికి ఎందుకు రావడం, సంపడం కాకపోతే. అవునబ్బాయి. ఆ సెల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్తానికి వాళ్ళందరూ లోనకి అనుమతి ఇచ్చారు అనుకో అబ్బాయి. వాళ్ళు ఫోటోలు దిగటమే కాదు, వాళ్ళ కుటుంబాలను ఫోటోలు తీసుకోవటమే కాదు, అమ్మవారిని కూడా ఫోటోలు తీస్తున్నారంట అబ్బాయి. ఫ్యాషన్ అయిపోయింది బాబా. అందుకే ఆపేరో ఏమో గుళ్ళో. ఈ ఫోటోలు దిగటం అనేది గుళ్ళోనే కాదు, బల్లో దిగుతున్నారు. ఆఫీసుల్లో కూడా ఇదే తంతే బాబా. అవునబ్బాయి. ఫోటోలు దిగిన వాళ్ళు దిగినట్టు ఉంటున్నారా, స్టేటస్లు పెడుతున్నారా అబ్బాయి. నిజంగా నేను రీల్స్ అంటే బాబా మళ్ళీ వాళ్ళు యూట్యూబ్ లో కూడా పెట్టేస్తున్నారంట. మిగతా వాళ్ళకేమో ఎక్కడో కాలిపోతుందంట. అవునబ్బాయి నిజమేనబ్బాయి. అయినా ఈ పొట్టువాళ్ళు దిగిన తర్వాత అంట ఆడ గుళ్ళోకి వెళ్ళి పొట్టువాళ్ళు దిగి గుళ్ళో అమ్మవారికి దండం పెట్టుకోవటం వదిలేసేసి దేశంతా పొట్టువాళ్ళ మీదే పెట్టుకుంటున్నారంట అబ్బాయి. మాత్రం అలా చేయకే బాబా ఇంకెప్పుడునా. నేనెందుకు చేస్తాను అబ్బాయి, ఎవరు నన్ను చూసి నేర్చుకుంటున్నాను గాని. కెమెరా లేదు కదా, ఫోటో మనకేడది అబ్బాయి, మా నాన్న కొనిపించింది పోనే నా దగ్గర ఉంది. నెంబర్లు నొక్కితే గాని ఫోన్ రాదు అబ్బాయి నీకు చేయటానికైనా కూడాను. అంతేనంట అబ్బాయి. తొందరగా ముగించుకొని మనం ఎంఎస్ఆర్ పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్దాం అబ్బాయి. వెళ్ళాలి బాబా, బాగోదా, మన బాస్ కదా, వెళ్ళాలి కదా అబ్బాయి. వస్తావు నాతో పాటు? వస్తాను అబ్బాయి. నన్ను కూడా పిలుచుంటారు అబ్బాయి. బండి మీద వెళ్దామా మరి? అబ్బాయి సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బండుల మీద ఆటోలలో వెళ్తే బాగాదు అబ్బాయి. సార్ స్టేటస్ కి సరి సమానంగా ఉండేటట్టు రాపిడ్ బుక్ చేసుకుందాం అబ్బాయి. వెళ్ళిపోదాం మరి. వెళ్ళిపోదామయ్యా. రాపిడోలో వెళ్ళి సార్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం పద మరి. చెప్పొద్దాం అబ్బాయి. మరి ఇది క్లోజ్ చేయి వెళ్ళిపోదాం. సరేనబ్బాయి. ఇయ్యండి ఈ రోజు వార్తలు. మళ్ళీ వచ్చే వారం
బోలెడన్ని వార్తలతో మీ ముందుకు వచ్చేస్తాను. సరేనా? మీ మంగళగిరి మంగ తయారు వార్తల్లో వచ్చే వారం కలుసుకుందాం. బాయ్.